హాయ్, నమస్తే. నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ ప్రోమో ప్రకారము బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ 4 గ్రూపులుగా విడదీశాడు. ఫస్ట్ బ్లూ టీము రీతు, దివ్య, తనూజ. సెకండ్ ఎల్లో టీము రాము, సుమన్ శెట్టి, ఫ్లోరా గారు. లాస్ట్ గ్రీన్ టీము సంజన, శ్రీజ, భరణి. ఈ 4 టీముల్లో రెడ్ టీం స్ట్రాంగ్గాను, ఎల్లో టీము వీక్గాను అనిపించింది. ఈ గేమ్కి సంచాలకుగా డెమన్ పవన్ తీసుకున్నారు. ఈ గేమ్లో గెలిచిన టీము ఓడిపోయిన టీంని నామినేషన్ చేయాలి. ఇది వెరైటీగా ఉంది, బాగుంది కూడా. ట్విస్ట్ ఏంటంటే వీక్ టీం అనుకున్న సుమన్ శెట్టి గారి టీము గెలిచి నామినేషన్ చేసే ఛాన్స్ కొట్టారు. ఫస్ట్ నామినేషన్ సుమన్ శెట్టి గారు రీతుని చేశారు, రాము సంజన గారిని చేశారు. ఈ రోజండి సుమన్ శెట్టి గారు రాము గారు కూడా ఇద్దరూ కలిసి గట్టిగా మాట్లాడారు. సుమన్ శెట్టి గారు రీతు గారిని నామినేట్ చేస్తూ ఎగ్ కోసం మాట్లాడారు. దానికి వాదోపవాదాలు అయినాయి. లాస్ట్కి సుమన్ శెట్టి గారు రీతు చౌదరి గారిని నామినేషన్ చేశారు. తర్వాత రాము సంజన గారిని నామినేషన్ చేశారు. ఆవిడ దానికి ఒప్పుకోలేదు. ఇద్దరు చాలా గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటే సంజన గారు ఒక మాట జారారు. దానికి రాము గారు చాలా సీరియస్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాము గారు సంజన గారిని నామినేషన్ చేశారు. ప్రోమో 1లో సంజన గారు రాముని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్న మాట జారారు. అది రాముకు నచ్చక అది ఆర్గ్యుమెంట్ కింద తయారైంది. ప్రోమో 2 ప్రకారం శ్రీజ గారు సంజన గారిని మీరు ఎక్కడి నుంచి వచ్చావు అన్న మాట రాము అనడం కరెక్ట్ కాదు అంటే దానికి సంజన గారు అంగీకరించలేదు. ఇంటి సభ్యులందరూ దీనికోసమే పెద్ద డిస్కషన్ చేసుకున్నట్లుగా కనిపించింది. ఇమానుయేల్ కూడా నీ కోపం వచ్చిందంటే నువ్వు మాటలు వదిలేస్తావు అన్నట్టు చూపించారు. అప్పుడు సంజన గారు నాకు తెలుగులో డబుల్ మీనింగ్ తెలియదు అందుకు అన్నాను అని అప్పుడు అన్నారు. తర్వాత మళ్ళీ గేమ్ ఆడించారు. ఆ గేమ్లో బ్లూ టీమ్ గెలిచింది. రీతు గారు శ్రీజ గారిని నామినేషన్ చేశారు. ఇద్దరికి పెద్ద వారైనట్టు చూపించారు. ఇద్దరు ఒకరికొకరు బాగా అరుచుకున్నారు. వీళ్ళిద్దరి మధ్యలోకి దివ్య గారు వచ్చారు. వీళ్ళు ముగ్గురికి బాగా ఆర్గ్యుమెంట్ అయింది. దివ్య గారు శ్రీజ గారు బాగా ఆర్గ్యూ చేసుకున్నారు. లాస్ట్కి రీతు గారు శ్రీజ గారిని నామినేట్ చేశారు. ఫ్లోరా గారు హరీష్ గారిని నామినేషన్ చేశారు. వీళ్ళిద్దరూ బాగా ఆర్గ్యూ చేసుకున్నారు. ఫ్లోరా గారు హరీష్ గారిని మీరు ఫ్రెండ్షిప్కి అసలు వాల్యూ ఎవరు, అసలు నమ్మకం లేకుండా చేస్తారని అంటే హరీష్ గారు ఫ్లోరా గారిని మీలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు అని మాట్లాడారు. తర్వాత రాము గారు హరీష్ గారిని నామినేట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా బాగా ఆర్గ్యూ చేసుకున్నారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు మీరు మా మీద చూపిస్తున్నారు హరీష్ గారు అని రాము గారు అన్నారు. వీళ్ళిద్దరి మధ్యలోకి తనూజ గారు వచ్చి వాళ్ళ ముగ్గురు బాగా ఆర్గ్యూ చేసుకున్నారు. అసలు ఈ ప్రోమోలో ఏం జరిగిందన్నది పూర్తిగా తెలియదు. అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.